హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? మీరంతా బాగున్నారా? మేమంతా బాగున్నాం. ఈరోజైతే కుకింగ్ వీడియోతో లాంగ్ వీడియోలోకి వచ్చేస్తున్నానండి. చోలా భటోరీ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి వేసేసుకొని ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. మినిమం 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యిందండి. ఆనియన్, లస్యూన్, వెల్లుల్లి రెబ్బలండి, 3 వెల్లుల్లి రెబ్బలు, ఒక గ్రీన్ మిర్చి వేసేసుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, మన దగ్గర ఉండే పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర అండి వేసేసుకోవాలి. పోపు అనేది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. సాల్ట్ కొద్దిగా వేసేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల గోల్డ్ కలర్ అనేది వస్తుందండి. ఈ విధంగా కలుపుకోవాలి. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. కరివేపాకు ఉంటే వేసేసుకోవచ్చండి, నా దగ్గర అయితే లేదు. చూసారుగా గోల్డ్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఒక టమాటర్ పీసెస్ వేసేసుకోవాలండి. టమాటర్ పీసెస్ స్మూత్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. కొద్దిగా సాల్ట్ అనేది వేస్తే తొందరగా మెత్తబడుద్దండి. ఈ విధంగా వేసి కలుపుకోవాలి. ఒక ప్లేట్ అనేది క్లోజ్ చేసుకోవాలి. మా పాపకైతే చిన్న పాత్రలో అయితే నేను రైస్ అనేది పెట్టుకున్నానండి. అయిపోతుంది, అది కూడా ఉడికిపోతుంది. ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. చిన్న సిమ్లో బాయిల్ చేయాలండి టమాటా పీస్ అనేది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా స్మూత్గా అయింది. ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసేసుకోవాలండి. మినిమం 1/2 టీ స్పూన్ వరకు వేసేసుకోవాలి పసుపు. కారం అండి ఒక 1/2 టీ స్పూన్. మనం ఎంత తినగలిగితే అంత వేసుకోవాలండి. మేమైతే ఇంతే తింటాము. ఈ విధంగా కొద్దిగా 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ అండి వేసి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా అయింది కదండి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న విజిల్స్ అయితే వేసుకోవాలండి కంపల్సరీ. మీడియంలో ఒక 5 విజిల్స్, సిమ్లో ఒక 2-3 విజిల్స్ వరకు వేసుకోవాలి. చోలా భటోరీకి ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు చిన్న సిమ్లో మీడియంలో అయినా బాయిల్ చేసుకోవాలండి. చిన్న మీడియం సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ప్లేట్ అనేది క్లోజ్ చేసుకోవాలండి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఒకవైపు అయితే మా పాప రైస్ అయితే తయారైపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, బాయిల్ అవుతుంది. మధ్యలో ఒక్కొక్కసారి 1-2 టైము ప్లేట్ తీసి కలుపుకోవాలండి. చూసుకోవాలి, లేకపోతే మాడిపోవడం అలా ఏదైనా జరుగుతుంది. నాకైతే కొద్దిగా ఉప్పు సరిపోలేదండి. మళ్ళీ 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. కారం అయితే సరిపోలేదు, ఒక చిటికెడు వేసుకుంటున్నాను. గరం మసాలా కూడా కొద్దిగా 1/2 టీ స్పూన్ మళ్ళీ వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా ఇవన్నీ ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి కర్రీ అనేది. చూసారుగా ఫ్రెండ్స్, చోలా భటోరీ కర్రీ దగ్గర పడిపోయిందండి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ కర్రీ అనేది రోటీతో, చపాతీతో, పుల్కాతో, పూరీతో తినడానికి బాగుంటుందండి. చోలా భటోరీ కర్రీ ఎంతో గుమగుమలాడే కర్రీ అనేది తయారైపోయిందండి కంప్లీట్గా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.